మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. అందుకే వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి రాలేరు. నేను లైవ్ వచ్చినప్పుడు రావాలి. ఎవడైతే విభేదిస్తుండో, ఎవడైతే చర్చకు పెడదామంటుండో, స్కామ్ కాంగ్రెస్ ఏం చేసిందో, ఖాన్లకు ఏం స్పెషల్గా చేసిందో, ఇలా కాంగ్రెస్ అంటున్నావు కదరా. ఇలా అఫ్జల్ గురు నిలదీసిందే కాంగ్రెస్ రా. వాజ్పేయి గారిలో పార్లమెంట్ మీద దాడి చేస్తే అఫ్జల్ గురు వాళ్ళకి విచారణ నిష్పక్షపాతంగా చేసి అఫ్జల్ గురికి శిక్ష వేటెడ్ చేసింది కాంగ్రెస్. అర్థమైందా? కాంగ్రెస్. చెప్పండి రా లాంటి కొడుకులారా. మీరు ఏది ఏ దాడి అన్న చూడు, బీజేపీ న్యాయంలో జరిగినాయి ప్రతి దాన్ని. ఇలా ఇది ఆ యొక్క ముంబై దాడులు జరిగితే అప్పుడే ఇన్స్టెంట్గా మొత్తం అందరినీ అక్కడిని చంపేసి ఒక్కడి కసబ్ అనేటువంటి మిగిలితే విచారణ చేసి ఉరిదీసింది కాంగ్రెస్. దిల్సుఖ్నగర్లో దాడులు జరిగితే ఆ భక్తులు అనేటువంటి నేపాల్కి వెళ్ళి వారిపోతుంటే తీసుకొచ్చి జైల్లో వారేసింది. అట్లనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని పెట్టింది కాంగ్రెస్. మన యొక్క ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీని అని పెట్టిందే ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ మీరా నీతులు చెప్తుంది. మీరా వాడు తినేటోడైతే సమాచార హక్కు స్కాములు చేసేటోడు ఎవడన్నా సమాచార హక్కు చట్టం తెస్తాడా? సమాచార హక్కు చట్టానికి తూట్లు పడుతుంది మోడీ లాంటి కొడుకు. కాబట్టి మనకి ఈ మీడియాని చేయలేబెట్టుకొని ప్రజలని ఒక భ్రమలోకి చేస్తా అంటే ఎల్లకాలం చేయలేవు. నేను ఎట్లయితే మోడీ గాని తప్పిదాలు ఎత్తు పెడుతున్నామో అట్లా ప్రతి మీడియా ముండే కొడుకు పనిచేసేటట్టు చేయాలి. అందుకోసమే నేను మాట్లాడుతున్నా. ఓకే, ఎవడైతే అట్లా మోడీ గాని ప్రశ్నిస్తలేరో, రెండు ప్రభుత్వాలను ప్రశ్నిస్తలేరో ఆ ముండా కొడుకులని వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి చట్టపరంగా అట్లా నిష్పక్షపాతమైన జర్నలిజం చేయాలంటే ముండకడుకులని వాళ్ళ ఛానళ్ళు బంద్ చేసేటట్టు చేయాలని కేసీఆర్ గారిని, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అట్లనే ప్రతిపక్షాలకు అందుకోసం కొట్లాడాలని, అట్లనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు అధికారం ఉన్నారు కాబట్టి ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మన తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గుజరాతీ చీడా పీడా ఎవర్రా అంటే ఒకడు V6 నా కొడుకు, ఒకడు క్యూన్యూస్ నా కొడుకు, ఒకడు కాలోజీ టీవీ నా కొడుకు, ఇంకోటి షర్మిల, ఇంకోడు RS ప్రవీణ్. ఈ గుజరాతీ చీడను తన్ని ధర్మేస్తే మన తెలంగాణ అట్లీస్ట్ మన దృష్టి సమస్యల మీదకి పోతుంది. ఓకే, రెండు ప్రభుత్వాలు ప్రశ్నించడం జరుగుతుంది. మనకు రావాల్సిన ITR ప్రాజెక్ట్ కానీ, మనకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, మనకు రావాల్సిన పసుపు బోర్డు కానీ, చక్కెర కర్మాగారం కానీ, ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయి. ఎవడన్నా రాని, ఒకసారి కాంగ్రెస్ వాడు వస్తాడు కావచ్చు, ఒకసారి TRS వాడు వస్తాడు కావచ్చు, ఒకసారి ఒకవేళ ఏ సందర్భంలో అయినా ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే TRS కాంగ్రెస్ కలిసైనా గవర్నమెంట్ ఫామ్ చేసిన. ఎందుకంటే TRS ఓడైనా, BRS ఓడైనా, కాంగ్రెస్ ఓడైనా తెలంగాణ మంచిగా ఒరిగినరు. గతంలో అయినా, ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణలో కేసీఆర్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లేదు, చిల్లర పథకాలు ఉన్నాయి. కానీ బీజేపీ లెక్క నాశనం చేసే అంత ఇది లేదు. ఓకే, 1% అన్న తెలంగాణ మీద ప్రేమ ఉంది. తెలంగాణ రావాలని కేసీఆర్ గారు కొట్లాడారు. ఓకే, తెలంగాణ కళను సాకారం చేసింది. ఇట్లాంటి దేశంలో 100 మంది అనేక మంది అడిగినా 18 పార్టీలతో కూడినటువంటి బాగా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా, ఓకే, అందరిని ఒప్పించి తెలంగాణ బిల్లు పెట్టి సాకారం చేయి. ఇంకా బీజేపీ గిట్ట ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది. ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ ఇచ్చిండాడు, జార్ఖండ్ ఇచ్చిండు, ఓకే, ఉత్తరాంచల్ అని ఉత్తరాఖండ్ అని ఒకటే. సో 3 రాష్ట్రాలు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు అప్పుడే తెలంగాణ ఇస్తే పీడబోతుండే కదా, మన 1200 మంది చావకపోదురు కదా. ఆంధ్ర లాబీస్టులకి తలగ్గిండు వాజ్పేయి. ఓకే, అంటే బీజేపీ ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా వచ్చేది కాదు. అంటే సోనియా గాంధీ ఎంత ధైర్యం చేసి ఇచ్చింది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది అంటే క్రెడిట్ ఒక్క కేసీఆర్ గారికి ఎట్లా పోతుంది? కేసీఆర్ గారే చెప్పారు కదా, నేను కాదు కదా. కేసీఆర్ గారే దగ్గర నుంచి చూసారు కదా. తెలంగాణ ఇస్తే BRS పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నాడు కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సోనియా గాంధీ చలవ వల్లనే వచ్చింది. రాష్ట్రపతి గారు సైన్ చేస్తారో లేదో అనే అనుమానం ఉంటే సోనియా గాంధీ గారు స్పెషల్గా పోయి నేను మాట ఇచ్చిన కరీంనగర్ సభలో బతిలాడుకున్నది రాష్ట్రపతిని బిల్లు మీద సైన్ చేయమని. రాష్ట్రపతి సైన్ చేయకపోతే అది చట్టం కాదు. ఇక లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ కావడానికి 1 వారం రోజులు లేట్ చేశారు ఇదే వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు గారు. మనకి తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పటికీ మన ఇబ్బంది పెడుతున్నారు ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు వచ్చి. మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోనరా, మీ రాష్ట్రంలో ఏం కావాలన్నా అడుగనరా, మేము కూడా సహకరిస్తామంటే వాళ్ళకి నచ్చలేదు. ఏడ కాంగ్రెస్ దేశంలో రాకుండా చేయడానికి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు బీజేపీతో కుమ్మక్కారు. ఏ మనుషులరా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.